బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే తాగుదాం ఊగుదాం అనే సాంగ్ అందరికి తెలుసు కదా. ఎప్పుడైనా తాగి ఊగారా మరి? యాక్చువల్లీ నాకు మందు అలవాట్లేదు. కాన్సెప్ట్ ఎక్కడికి నుంచి వచ్చింది మరి? సింగర్ గా రావడం ఇదంతా ఎందుకు అనుకున్నారు? అంటే మోర్ దాన్ 8 years వర్క్ చేసిన యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో అక్కడ లేని వాల్యూ ఒక్క సాంగ్ తో నాకు వచ్చింది. స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా. మరి వాళ్ళ లవ్ చూడడం గానీ, వాళ్ళు మింగిల్ అయి తిరగడం గానీ, ప్రతి ఒక్కరుని చూడడం గానీ అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంటది? అది సోది అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి? ఒక మూవీ వచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయింది, రాహుల్ సిప్లిగంజ్ అన్నతో పాటించిన ఆ సాంగ్. ఏం సాంగ్ అది? తాగక ముందు డీసెంట్, తాగినాక వైలెంట్. తాగక ముందు డీసెంట్, తాగినాక వైలెంట్, తాగను. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే తాగుదాం ఊగుదాం అనే సాంగ్ అందరికి తెలుసు కదా. సిఎన్యు బీట్స్ అన్నమాట మన ముందు ఉన్నారు. అండ్ యాక్చువల్ రియల్ నేమ్ ఏంటండి? శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్. సో ఎలా ఉన్నారు? బాగుందండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ప్రెసెంట్ ఎలా జరుగుతున్నాయి సాంగ్స్ కానీ, షూట్స్ కానీ? బాగా జరుగుతుందండి. ఓన్ సాంగ్స్ చేస్తున్నా కొన్ని రోజులకి. ఓకే, ఓన్ సాంగ్స్ అంటే ఇంతకు ముందు చేసిన సాంగ్స్ అన్ని ఏంటి? అది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అంతే, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ వస్తారు నాతో, సో వాళ్ళకి మ్యూజిక్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో అట్లా నేను మోర్ దాన్ 130 సాంగ్స్ చేసిన. ఇప్పుడు ఓన్ గా చేసింది తాగుదాం ఊగుదాం అనే సాంగ్. అవును, నా ఓన్ ప్రొడక్షన్. ఈ సాంగ్ మీదే? నాదే. కానీ చాలా మంది యూజ్ చేశారు కదా సాంగ్ ని. అది రాంగ్ పోర్ట్రేట్ అయిపోయింది బేసిక్ గా. అది ఓకే, యాక్చువల్ సింగర్ అండ్ కాన్సెప్ట్ వచ్చి నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ సాంగ్. ఎప్పుడు రాయడం గానీ, స్టార్ట్ చేయడం గానీ, సింగింగ్ ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు? 2018 లో నేను మా ఫ్రెండ్ ఒకరు అనుకున్నాం అట్లా ఇట్లా ఇట్లా అంటే ఒక సాంగ్ చేద్దామని. సో అక్కడ నుంచి పుట్టిన ఐడియా అనమాట, తాగుదాం తాగి ఊగుదాం అనేది. సో అట్లా అని ఇప్పుడు అట్లా రిలీజ్ అయింది ఆ సాంగ్. ఓకే, ఫస్ట్ మీరు రిలీజ్ చేస్తారా, ఆపోజిట్ వాళ్ళు రిలీజ్ చేస్తారా? వాళ్ళే అన్అఫీషియల్ గా రిలీజ్ చేసుకున్నారు. అంటే నా మ్యూజిక్ నా వాయిస్ తో. మీ వాయిస్ అది కూడా? నా వాయిస్. తాగుదాం తాగి ఊగుదాం అనేది నా వాయిస్ అన్నమాట. సో అది వేరే వాళ్ళు అట్లా అది నా పర్మిషన్ లేకుండా రిలీజ్ చేశారు వాళ్ళు. ఎప్పుడైనా తాగి ఊగారా మరి? యాక్చువల్లీ నాకు మందు అలవాట్లేదు. కాన్సెప్ట్ ఎక్కడికి నుంచి వచ్చింది మరి? అంటే మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి పిలిచారనమాట, స్కూల్ ఫ్రెండ్స్ 2018 లో. ఓకే, సో అక్కడ చలో బర్త్డే పార్టీ అంటే ఏదో కేక్ కటింగ్ ఏదో ర్యాండమ్ అవే ఉంటది కదా ఎట్లాగో అని వెళ్ళినాం. అక్కడికి వెళ్తే వాళ్ళు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఉన్నారు అన్నమాట. నేను ఇష్టం వచ్చినట్టు ఊగుతున్నారు. అట్లనే చెప్పేయండి. అంతే, ఇంకా నేను షాక్ అనమాట. ఏంది స్కూల్లో వీళ్ళని ఇట్లా చూసి ఇవ్వాలి, ఇట్లా చూస్తున్నా వీళ్ళని అన్న ఒక షాక్ లో ఉండే. సో వై నాట్ ఇది ఒక సాంగ్ లాగా చేద్దామని అక్కడ నుంచి ఐడియా పుట్టింది. సో అక్కడ నుంచి తాగుదాం తాగి ఊదాం అనేది డిరైవ్ అయింది అనమాట. ఎన్ని రోజులు టైం పట్టింది ఇదంతా ప్రిపేర్ చేయడానికి సాంగ్ ని? అంటే ఐడియా వచ్చి 2018, బట్ ప్రాసెస్ వచ్చి 3 days లో అయింది. ఇప్పుడు ఈ పాస్ట్ 3 months ముందు. 3 months ముందు అయింది. ఓకే, అంటే ఓన్ లిరిక్స్ రాపించుకున్నాను. అది మూవీకి ఇచ్చిన సాంగే, కానీ మూవీకి కూడా ఇచ్చారా ఈ సాంగ్ ని? అవును, కానీ వాళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు ఆ సాంగ్. ఓకే, ఏ మూవీకి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? అది బూట్ కట్ బాలరాజ్ అని ఒక మూవీ, ఆ మూవీకి ఇచ్చాం. అది రిలీజ్ కూడా అయింది ఆ మూవీ కూడా. సో కానీ నాకు ప్రాపర్ క్రెడిట్స్ రాలే ఆ మూవీ తరపున. ఇప్పుడు ఈ సాంగ్ ని మీ వాయిస్ తోని వైరల్ అవ్వడం కన్నా ఇంకొకరు యూజ్ చేసుకుంటే వైరల్ అయిందని అనుకోవచ్చునా? అంటే అట్లని చెప్పలేము, మేబీ అదే ఇంకా చెప్పాల్సింది. మొత్తానికి అయితే వైరల్ కానీ అయింది. నాకు మెయిన్ ఏంటంటే బాధ, నా క్రెడిట్స్ నాకు దొరకలే. నా సాంగ్, నా మ్యూజిక్, మేబీ నా వాయిస్ కూడా అదే కాబట్టి నా బాధ అదే అన్నమాట. ఓకే, ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నారు కదా, మెల్లమెల్లగా హ్యాపీయే కదా మరి? హ్యాపీ అండి. మొత్తానికి సాంగ్ ఏదైనా కానీ వైరల్ అవుతుంది మీరని కాన్సెప్ట్ బయటకు వస్తుంది కదా. అవునండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 2 months లో ఒక సాంగ్ రాబోతుంది. ప్రెసెంట్ ఇట్లా చిన్న ఒక సాంగ్ చేసిన ఇందాక, అంటే 2 days ముందు, సింగిల్ లైఫ్ అని ఒక సాంగ్ అన్నమాట. ఏంది, ఒకసారి లైవ్ లో వాడతారా? పడచ్చు. కాళ్ళ సొల్లు లేదులే, లవ్ యు గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్ లే. ఐఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగలు మా అమ్మ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. ఐఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగలు మా అమ్మ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. సింగిల్ లైఫ్ కున్న బెనిఫిట్స్ వేరే లెవెలులే, సినిమా పోతే టిక్కెట్లు రెండక్కర్లే. ఓకే, ఇది మొత్తానికి మీరు సింగిలా మింగిలా? సింగిల్ ఇప్పటిదాకా. అవునండి. ఓకే, ఫ్రెండ్స్ పార్టీస్ అంటున్నారు, తాగుతున్నాం ఊగుతున్నాం అని అన్నారు కదా. అంటే ఒక్కసారి వెళ్ళండి అది ఆ పార్టీ, అట్లాంటి పార్టీ. సరే, ఎన్నిసార్లు వెళ్ళండి, వాట్ ఎవర్ ఫైన్. సో ఇన్సిడెంట్ అంటే తాగిన ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు? అంటే వాళ్ళలాగా లేదు యాక్చువల్ ఆ టైంలో. నేను షాక్ అనమాట.
ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క పిక్చర్లాగా మాట్లాడుతారు అనుకున్నా. సో కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఓకే. సో అక్కడ నుంచి ఎందుకు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక సాంగ్ లాగా చేయొచ్చు అని అక్కడ నుంచి వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు క్లాస్మేట్స్ అనే వరకే కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని మెమరీస్ ఉంటాయి. మీ లైఫ్ లో మెమరీస్ కానీ థింగ్స్ కానీ అంటే ఎట్లాంటి చేసిన చిలిపి పనులు కానీ దొంగ పనులు కానీ ఇంకా చెప్పేస్తున్నాం నేనే చెప్పు. అట్లాంటిది గుర్తుండేటట్లు ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఏం గుర్తులేవు. ఓకే. క్యాలెండర్ మారినట్టుగా ఇక్కడ మారిపోతూ ఉన్నట్టుంది మీకు. అంటే నేను ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు పెట్టుకోను ఎక్కువ. నేను ఒక్కడనే ప్రిఫర్ చేస్తా ఎప్పుడు ఉండడం. ఎక్కువ తిరగడం ఫ్రెండ్స్ అన్నట్లాంటి అలవాటు లేవు మనకి. ఎందుకు అంటే ప్రొడక్టివ్ ఉండలేను నేను. ఓకే. అలోన్గా ఉంటే నేను ఏదో ఒకటి థింక్ చేస్తా, ఏం చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది కదండి. సో అందుకే నేను నా స్టూడియో నేను అంతే. అవును. ఇప్పుడు షూటింగ్ అంతా స్టూడియోలోనేనా? ఏది తాగుదాం సాంగ్ అండి. తాగుదాం సాంగ్ వచ్చి ఒక పబ్ లో షూట్ చేసినామండి. 1 day లో అయిపోయింది మొత్తం. పబ్ లో షూట్ పబ్ చేశారు. లో ఓకే. ఒక పబ్ హైర్ చేసుకున్నాం. షూట్ మొత్తం 1 day లో. ఓకే. అంటే వీడియో మేకింగ్ అంతా ఒక 1 day నైట్ సరిపోయింది. అదే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా సరిపోయింది మొత్తం. అయితే ఇప్పటిదాకా మీ జర్నీలో ఆల్కహాల్ తీసుకోలే, కానీ ఎక్స్పీరియన్స్ కోసం అది ఏంటి లిరిక్స్ తో సహా అంతా డెడికేట్ చేశారు. రైటర్ కి కూడా మందు అలవాట్లేదు. రైటర్ కూడా లేదు. లేదు అంటే అబ్జర్వ్ చేస్తాం మేము ఏం జరుగుతుందో అది. సో అక్కడ నుంచి మేము మోస్ట్ ఏంటంటే చాలా టాక్ ఏముంటదంటే ఎక్స్పీరియన్స్ తోటే మాటలు వస్తాయని అంటారు. అట్లా ఏం లేదండి. అబ్జర్వ్ చేస్తే కూడా అన్ని తెలుస్తుంది. సైలెంట్ గా ఉంటాం, అబ్జర్వ్ చేస్తాం అని, బయట ఎక్కువ మాట్లాడము. ఎందుకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించలేదా? లేదండి అసలుకి ఇప్పటిదాకా ఏం ట్రై చేయలే. ఏం చేయలే. ఇంట్లో మళ్ళీ వాళ్ళు బాధపడతారు. సో అందుకే ఎందుకు ఇవన్నీ వద్దు అని. ఓకే. ఇప్పటిదాకా లవ్ లేదు, స్మోక్ లేదు, ఆల్కహాల్ లేదు లైఫ్ లో. అంటే కొందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఎందుకురా లైఫ్ ఇంకా. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అండి. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎంజాయింగ్ లైఫ్ అంతే. అంతే. ఓకే. ఎలాగా ఎంజాయ్ చేయాలంటే ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా మోటివేట్ అవుతారు? ఎలోన్ అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మన టైం మనం స్పెండ్ చేయొచ్చు అంతే. అట్లా ఏం ఉండదు. అదే ఎలా అది అలవాటు అవ్వాలండి. కొత్త వాళ్ళకి అది కష్టమే. అది అందుకే కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి అడుగుతున్నా. ఎలా అంటే యూట్యూబ్ చూస్తాం, కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటా, ఇంకా మ్యూజిక్ ప్రొడక్షన్ ఏంది కొత్త. సో అట్లాంటివి జరుగుతుంది. ఓకే. ఓన్ గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? అవునండి. ఇప్పుడు దానిలో అంటే ఆల్బమ్ సాంగ్సా, ప్రైవేట్ సాంగ్సా? అదే ప్రైవేట్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్. ఓకే. 1K సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అయిందండి జర్నీ. 3 months లో 10K వచ్చారు. ఓకే. సింగర్ గా రావడం ఇదంతా ఎందుకు అనుకున్నారు? అంటే మోర్ దాన్ 8 years వర్క్ చేసిన యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో అక్కడ లేని వాల్యూ ఒక్క సాంగ్ తో నాకు వచ్చింది, ఎందుకంటే స్క్రీన్ లో ఉన్నందుకు. ఓకే. సో అందుకే ఎప్పుడైనా ఒకసారి రావాలనుకున్నా. సో ఈ సాంగ్ తో నేను వచ్చాను అన్నమాట. 8 years గా వర్క్ చేశారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. మోర్ దెన్ 130 songs చేశాను. 130 సాంగ్స్. అందులో పాపులర్ సాంగ్ వచ్చి రెడ్డి గారి అమ్మాయి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి పాపులర్ సాంగ్ మోస్ట్. రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఫస్ట్ కిస్ అంటే ఏదో అన్నారు. అసలు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఓకే. సో దాంతో కూడా ఒక సాంగ్ చేసేసినాం. సో నా అట్లనే ఉంటది అనమాట. ఏదున్నా అది క్రియేటివిటీగా ఏదో ఒకటి చేసేయడం. మ్యారేజ్ మరి? మ్యారేజ్ 30s లో చేసుకోవచ్చు. 30s లో అన్ని సెట్ అయిపోయినాక మొత్తం ప్రస్తుతానికి. లైవ్ లో ఒకసారి తాగుదాం ఊగుదాం సాంగ్ పాడతారా? ఓకే. సో దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెరిచేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయిసిన, స్ప్రైటుల బ్రెండర్ స్ప్రైట్ కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచిపెట్టిన, ఎక్కేదాకా నేను మందు దాగిన, దిగినాక నేను మళ్ళీ దాగిన, ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన, కక్కేదాకా ఇంకా నేను ఆగునా, తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి ఊగుదాం. నిజంగా లైన్స్ గానీ ఇవన్నీ గానీ ప్రతి ఒక్క పర్సన్ కి, డ్రింకర్స్ కి అందరికి. బట్ అందులో ఏదో ఒక లైన్ నాకు రిలేట్ అవ్వదు. పర్సనల్ గా నాకు రిలేట్. అసలు మీరు తాగరు? తాగను. మరి బ్రాండ్ల పేర్లు ఎలా తెలుసు? రీసెర్చ్ చేస్తామండి. రీసెర్చా? అలా కష్టమైంది లిరిక్స్ రాయడానికి అయితే. అయితే మీరు ఒక సిట్టింగ్ చేస్తే స్టఫ్ తినుకుంటా కూర్చుంటారేమో. అంతే మాక్సిమం ఎలా. ఓకే. మజా బ్యాచ్. అంటే ఫ్రెండ్స్ లలో ఎక్రియడం కానీ ఇమిటేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీ లైఫ్ లో? మీ ఫ్రెండ్స్ అయితే ఉంటుంది, బులింగ్ చేస్తూనే ఉంటారు. ఏంద్రా గర్ల్ ఫ్రెండ్ లేదు అది లేదు అని. నేను నా లైఫ్ లో ఉన్నా, ఐఎమ్ హ్యాపీ అని చెప్తాను. ఓకే. మరి వాళ్ళ లవ్ చూడడం కానీ, వాళ్ళు మింగిల్ అయి తిరగడం కానీ, ప్రతి ఒక్కరు నీ చూడడం కానీ
అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంటది? అది సోది అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఆహా, అంటే ఎందుకంతగాను? టైం వేస్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది అంతే. మీ ఫేవరెట్ లైన్ ఈ సాంగ్ లో? ఈ సాంగ్ లో వచ్చి మత్తుల మునగాలి అలా బీరుతో స్నానం చెయ్యాలా లెక్కలు అన్ని తేల్చాలా నా తిక్కను చూడు ఇయాలా నిన్నటి బాధలు మరవాలా రేపటి భయం ఇడవాలా ఈ క్షణం ఎంజాయ్ చేయాలా ఇక తాగి ఊగిపోవాలా. ఈ లైన్ వచ్చి నాకు పర్సనల్ ఫేవరెట్. ఎందుకు అంతగానం? అంటే ఒక రీజన్ ఉంది ఈ లైన్ కోసం మత్తులో మునగాల అంటారు, మత్తులో మునిగే పర్సనే కాదు కదా మీరు. అది తాగేటోళ్ళకని రాసినామండి ఈ సాంగ్. అంటే రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటి? ఈ లైన్ రీజన్ వచ్చి అదే అండి, నాకు తేల్చాల్సిన లెక్కలు తేరలే అని రాసినాం. ఇంకా ఈ లైన్ ఏం లెక్కలు? నా క్రెడిట్స్ అన్ని మాయమైపోయింది కదండి, వేరెవరెవరో వాడుకున్నారు నా సాంగ్. ఓకే, ఆ లెక్కలు తేల్చడానికి ఈ పాట అన్నమాట. ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ అనేది మంచిదండి, యాక్చువల్ మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తే మనం కూడా బాగుపడతాం. అంతే, మంచి వాళ్ళని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాం అంతే. మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? మూవీస్ నుంచి అయితే ఒక 2 మూవీస్ అయితే ఆల్రెడీ ఆఫ్లైన్ లో ఉంది, అంటే చేసినాం ఆల్రెడీ, ఇంకా రిలీజ్ ఏం కాలే. ఒక మూవీ వచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయింది, రాహుల్ సిప్లిగంజ్ అన్నతో పాటించినాం ఆ సాంగ్. ఓకే, అది కూడా వైరల్ అయింది యాక్చువల్లీ, తాగుదం ఫ్లో లోనే అది కూడా వైరల్ చేసేసిన ఆ సాంగ్. ఏం సాంగ్ అది? ఆఫ్టర్ డ్రింకింగ్ అన్నమాట ఆ సాంగ్ పేరు. సో ఆ లైన్ ఎట్లుంటదంటే, తాగక ముందు డీసెంట్ తాగినాక వైలెంట్ తాగనోనికి లేదురా ఈ టాలెంట్. ఓకే, దీనికి హీరో వచ్చి చంద్రాజ్ అని ఒక హీరో అన్నమాట, యాటిట్యూడ్ స్టార్ అని వైరల్ అయ్యారు, ఆ ప్రభాకర్ గారి కొడుకు. సో తన మూవీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట. సైనింగ్ ఆఫ్, కీర్తి. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778.